ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనాలయ్యా. దేవా, ఇదిగోండి ప్రభువా, రాత్రంతా మంచి నిద్రను దాయిచేసావు. ఈ ఉదయకాలపు సమయంలో మేమందరం ఇలా లేచి ఇలా ఏకముగా కూడి ప్రార్థించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ప్రభువా, ఇచ్చిన ఈ రిటర్న్ టు రివైండ్ బట్టే నీకే కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో అయ్యా, ఈ ప్రార్థన ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, వారి ఈ దినాన లేచి ప్రార్థనలు ఏకీపిస్తున్న సమయాన్ని వారికి ఇచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభువా. దేవా, ఇదిగో అయ్యా, వారు ఏ స్థితిగతులు కూడా వారి జీవితంలో వెళ్తున్నారో దేవా, నీ వెరిగిన దేవుడవయ్యా. వారి జీవితంలో ఉన్న బాధలు నీ వెరిగిన దేవుడవు ప్రభువా. తండ్రి, వారి జీవితంలో ఏదేదైతే కొదువులు ఉన్నాయో, ఏదేదైతే అసమాధానం ఉందో ప్రతిదాన్ని నీవే తీర్చమని అడుగుచున్నానయ్యా. తండ్రి, ఈరోజు ప్రభువా, వారి రోజుని ప్రారంభిస్తుండగా ఎటువంటి రకమైన శోధనలు కానీ, వేదనలు కానీ, అసమాధానాలు కానీ ఏది రాకుండా ప్రభువా, ప్రశాంతంగా నీ సమాధానంతో ఈరోజు ప్రారంభించడానికి భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. తండ్రి, ఈరోజంతా చేసే ప్రతి పనిపాట్లో నీవే తోడుగా ఉండమని అడుగుచున్నామయ్యా. తండ్రి, ఏ పని చేసినప్పటికీ మా జీవితాల్లో విజయాన్ని చేకూర్చమని అడుగుచున్నాం ప్రభువా. మేము జాబ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే మేము వర్క్స్ చేసేటప్పుడు కానీ, లేకపోతే మేము కాలేజెస్లో కానీ ఏ హెచ్ఆర్ దగ్గర, లేకపోతే మేనేజర్ దగ్గర, లేకపోతే టీచర్స్ దగ్గర ఏ తప్పిదాలు రాకుండా ప్రభువా నీ కంచె వేసి కాపాడమని అడుగుచున్నామయ్యా. ఈ ప్రార్థనలు ఎవరెవరైతే అనారోగ్యస్తులు ఎవరైతే ప్రభువా ఏకీవేస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారికి నీ స్వస్థత దయచేయండి యేసు నామములో. దేవా, ఎవరెవరైతే టెస్ట్లకి లేకపోతే వాళ్ళ రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. నిశ్చితమైతే ప్రభువా, ప్రతి టెస్ట్ ఎవరెవరైతే వారి జీవితంలో అనారోగ్యం నిమిత్తమై టెస్ట్లకి ఇచ్చారో, రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి మంచి రిపోర్ట్ వచ్చింది కానీ ప్రకటిస్తున్నాను యేసు నామములో. తండ్రి, ఇదిగో అయ్యా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్న ప్రభువా, నీ హస్తాన్ని వారి మీద ఉంచండి, బలపరచండి. ఎవరికైతే జ్ఞానం కొద్దిగా ఉందో వారిని నువ్వు అడగమన్నావు కదా ప్రభువా. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే జ్ఞానం కోసం దేవ ప్రాకులాడుతున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాను. నీ జ్ఞానాన్ని మా మీద అభిషేకించమని అడుగుచున్నామయ్యా. అంతేకాకుండా ప్రభువా, ఇదిగో అయ్యా, మేము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడి నుంచి వచ్చినా మరాకపోకలు ఎంత సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అంతేకాకుండా తండ్రి, ఈ రోజంతా నీ హస్తాన్ని మాకు దయచేయమని, నీ సన్నిధి రాని ఎడల ఏ చోటికి మమ్మల్ని పంపకుండా నీ సంరక్షణలో మమ్మల్ని ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి, ఆమేన్.